ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఉత్తరాంధ్రలో అత్యధికులు బీసీలేనని, అందున కుప్పుల వెలమలే ఎక్కువగా ఉన్నారని, ఒక్కరికి ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడంపై కుప్పుల వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిలపర్తి పరదేశి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం కుప్పుల వెలమ సంక్షేమ భవనం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. మేజర్ కమ్యూనిటీలైన కాపు, వెలమలకు అన్యాయం జరిగిందన్నారు. ఒక్క ఎమ్మెల్సీ కూడా వెలమకు కేటాయించలేదన్నారు. బీసీలను కాపాడాల్సిన బాధ్యత బొత్సదేనని, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. బీసీ కులస్తులలో ప్రధానమైన కుప్పుల వెలమకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కుప్పల వెలమ అధ్యక్షుడు నేను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, విజయనగరం జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. ఆ కమిటీని ప్రెస్కి, మన విజయనగరం జిల్లా సభ్యులకి, కుప్పల వెలమ సభ్యులకి తెలియపరచాలి, పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాం. దీంతోపాటు కుప్పల వెలమలందరూ కూడా ఉమ్మడి విజయనగరం జిల్లాలో కానీ, నూతనంగా ఏర్పడిన విజయనగరం జిల్లాలో కానీ చిన్నచూపుకు గురవుతున్నారు. ఎందుకంటే 1956 నుంచి మనం చూసుకుంటే నియోజకవర్గాల ప్రాప్తికి 12 నియోజకవర్గాలున్న రిజర్వేషన్కి పోయిన 4 నియోజకవర్గాలు కుప్పల వెలమలకు ఉండేవి. అవి కాస్త 2014 తర్వాత 9 నియోజకవర్గాలకు గాను పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒకదానికే పరిమితం అయిపోయాం. అది ఓన్లీ ఎస్కోట. ఇప్పుడు చూస్తే పార్లమెంటు పరిధిలో ఒకటి కూడా కుప్పల వెలమకు కేటాయించే పరిస్థితి లేదు. మన్యం జిల్లా అనబడే పార్తీపురం జిల్లాలో 3 ఎమ్మెల్యే పరిధులు కూడా కుప్పల వెలమకు చెందినవే. కానీ దురదృష్టవశాత్తు గవర్నమెంటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు చేయడం వల్ల మాకు ఆ అవకాశం కల్పించడం లేదు. మరీ ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలకి మా విజ్ఞప్తి ఏంటంటే, మేజర్ కమ్యూనిటీ అయిన మమ్మల్ని చిన్నచూపు చూడకుండా మా జనాభా ప్రాతిపదికన మాకు సీట్లు కేటాయించాలని, అట్లా కేటాయించలేని పరిస్థితుల్లో మా కుప్పల వెలమలందరూ కూడా ఏకమై మాకు ఏ పార్టీ అయితే ప్రాతినిధ్యం ఇస్తుందో ఆ పార్టీతో మేమందరమే ప్రయాణం చేస్తామని ఈ సభాముఖంగా అన్ని రాజకీయ పార్టీలకి తెలియపరుస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మేజర్ కమ్యూనిటీ అయినా ఇక్కడ 2 కమ్యూనిటీలు ఉన్నాయి. ఒకటి కాపు, 2 కుప్పల వెలమ. తూర్పు కాపు. అయితే మేజర్ కమ్యూనిటీ అయిన కుప్పల వెలమలకి అన్యాయం జరుగుతుంది. ఎలా అన్యాయం జరుగుతుంది అంటే, ఓసీకి 2 ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించారు. అత్యధిక జనాభా ప్రాతిపదికన ఒక ఎమ్మెల్సీ కూడా కుప్పల వెలమలకు కేటాయించలేదు. ఇది మన బీసీ నాయకులైన బొత్స సత్యబాబు గారి ఆధ్వర్యంలో జరగడం మాకు ఇంకా శోచనీయంగా అనిపిస్తుంది. ఎందుకంటే మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత అతనిపైనే ఉంది. బీసీలుగా మా ఓట్లు, మా తాలూకా పని అంతా కూడా మేము ఆ కుటుంబానికి కానీ అతనికి కానీ మా ఓట్లతోటి గెలిచిన మమ్మల్ని మాత్రం చిన్నచూపు చూడడం తగదని చెప్పి ఈ సభాముఖంగా భవిష్యత్తులో మాకు ప్రాతినిధ్యం కల్పించకపోతే మా కుప్పల వెలమందరినీ ఏకమై మాకు ఎవరైతే ప్రాతినిధ్యం చూపిస్తారో వారి వెనకే నడుస్తామని ఈ సభాముఖంగా, పత్రికాముఖంగా అన్ని రాజకీయ పార్టీలు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.